హాయ్ శివ. ఆయన శివ, యాక్చువల్గా మళ్ళీ రాని ఆ క్షణంకి ఒక మేజర్ పార్ట్స్ అన్నీ కూడా నువ్వు షూట్ చేసావు. సో యు ఆర్ ద వన్ ఆఫ్ ది డిఓపి ఆఫ్ అవర్ ఫిలిం. అయితే శివ, నాకు తెలుసు నువ్వు ఇంట్రోవర్ట్, నువ్వు మాట్లాడడం కొంచెం కష్టం అని, బట్ ఐ ట్రై నీతో మాట్లాడించడం నేను ట్రై చేస్తాను. అండ్ చాలామంది ఆడియన్స్కి తెలియదు ఏంటంటే యు ఆర్ వెరీ గుడ్ టెక్నీషియన్. నువ్వు ఎడిటింగ్ బాగా చేస్తావు, యు ఆర్ వెరీ గుడ్ ఎడిటర్. అండ్ టైటిల్స్ కానీ బేసిక్ విఎఫ్ఎక్స్కి బాగా చేస్తావు. మరణంకి టైటిల్స్ నువ్వు ఇచ్చావు కదా, ఫ్రంట్ అండ్. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లోవర్ పాయింట్. మరణంలో నీ టైటిల్స్ నువ్వు బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? టు బి ఫ్రాంక్లీ ఏడుపు వచ్చిందన్న. ఏడుపు వచ్చిందా టైటిల్స్ చూసినప్పుడే? ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేసిన వర్క్ ఒక స్క్రీన్ ఒక థియేటర్లో చూశాను, అది కూడా మల్టీప్లెక్స్లో. ఏదో కార్నర్ సీట్ కాదు, లాస్ట్ సీట్ కాదు, ఫ్రంట్ సీట్ కాదు, థియేటర్ మధ్యలో కూర్చొని ఆ స్క్రీన్ పైన చూస్తుంటే లిటరలీ ఏడుపు వచ్చేసింది. నా వర్క్ థియేటర్లో అసలు టు బి ఫ్రాంక్లీ అన్న, మనం కలిసిన తర్వాతకి అంటే లైక్ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు కదా. సో నా కెరియర్ని నేను క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం కలిసిన తర్వాత మనం కలవక ముందు అనేది నేను అలా ఉంటుందా? ఎందుకంటే అంతకుముందు ఏంటంటే నాకున్న చాలా చిన్న సర్కిల్లో మాత్రమే నేనేం చేయగలను, నాకేమొచ్చు అనేది. బట్ ఎప్పుడైతే ఆ ఇష్యూ జరిగిన తర్వాత నా వీడియో మీరు చూసి తర్వాత కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఓకే, నాకు నాలో వర్క్ ఉంది, నాకు తెలియకుండానే నాలో వర్క్ ఉంది. సో అక్కడ నుంచి కాన్ఫిడెన్స్ పెరిగింది, నేను చేయగలను, ఏదైనా చేయగలను అని చెప్పి. నువ్వు చేసిన ఫుటేజ్లో ఐ కుడ్ సీ దట్ కలర్ కానీ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మంచి వైబ్రెంట్గా ఉంది. నేను అప్పుడు అన్నా, ఇంత మంచి వర్క్ చాలామంది ఓన్గా నేర్చుకున్న వాళ్ళు, అంత మంచి వర్క్ నేర్చుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు వస్తున్నారు చాలామంది తక్కువ ఓన్గా నేర్చుకొని అంత మంచి క్వాలిటీ వర్క్ ఇవ్వగలిగారు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ యాజ్ అ టెక్నీషియన్ ఫర్ నోయింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ వాట్ యాక్చువల్లీ అ టెక్నీషియన్ హ్యావ్ టు నో. ఇంకో విషయం కూడా మెన్షన్ చేయాలి, అంటే అకల వీడియో టైప్లో మీరు నాకు ఇండైరెక్ట్ మెంటర్ సార్. మెంటర్ మీరు, ఇండైరెక్ట్గా మెంటర్ మీరు. అవునా? ఎందుకంటే ఒక వర్క్ ఇస్తారు, అది చాలా టఫ్ అని తెలుసు, కానీ చేస్తారు. అది టైటిల్స్ కావచ్చు, లేదంటే పాజిటివ్ క్రేజీ ఫ్రెండ్స్కి మార్వల్స్ లా కావాలని అడిగారు కదా. చాలా థింగ్స్ అదే అన్న, ఇండైరెక్ట్గా మెంటర్ మీరు. థ్యాంక్ యూ శివ. కానీ బిఫోర్ మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే బిఫోర్ మీటింగ్ నేను 0 అనే అనుకుంటా. నాకు తెలిసిన చాలా చిన్న సర్కిల్ అన్న, ఏదో షార్ట్ ఫిల్మ్స్ చిన్నవి. అది కూడా నేను స్టార్టింగ్లో అయితే అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఫ్రీగా చేసిన వర్క్స్ కూడా ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. 1 year మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్, లక్షల్లో కెమెరా పెట్టుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిన వర్క్లు కూడా ఉన్నాయి. అవును, సెటప్ చాలా ఉంది కదా నీ దగ్గర. వన్స్ నాకు ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఇంకా పర్వాలేదు అనిపించింది. ఎప్పుడైతే మీతో వర్క్ చేసిన తర్వాత నాకు ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత కొంచెం ఇది పెరిగింది. అయితే దీనికి డిఓపిగా చేద్దాం అనుకున్నప్పుడు ఒక మేజర్ ఎపిసోడ్ ఫస్ట్ స్క్రిప్ట్లో యాక్చువల్ తనిఖీల్ బర్నీ గారు లేరు. బర్నీ సార్ లేనప్పుడు బర్నీ సార్కి వెళ్ళి, సార్ నేను యాక్చువల్గా సినిమాలో నేను కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ యూ టు బీ అ పార్ట్ అని చెప్పి నాకు స్టోరీ చెప్పిన తర్వాత, స్టోరీ చెప్పకముందు లేదు శైలేష్ నేను ఇప్పుడు చేయట్లేదు చిన్న సినిమాలు అది అంటే, సార్ ఒకసారి మీరు కథ వినండి, మీకు నచ్చితే ఓకే, లేదని మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చెప్పాను. ఒక్కసారి ఆయన ఫైనల్ అయిపోయాడు, ఆయన బాగా నచ్చింది స్టోరీ. నచ్చగానే నేను ఇమీడియట్గా యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్, నేను ఇమీడియట్ కాల్ చేసి, శివ నెక్స్ట్ వీక్ మనకు షూటింగ్ ఉంటుంది, నువ్వు రావాలి. నేను అప్పుడు ఆ టైంలో ర్యాండమ్గా ఈ ఎపిసోడ్ ఎవరు తీస్తే బాగుంటుంది అని చెప్పి నేను మైండ్లో అలా అనుకుంటున్నప్పుడు నువ్వు నాకు స్ట్రైక్ అయిపోయావు. సడన్గా ఇప్పుడు ఏదైనా ఒక షార్ట్ ఫిల్మో లేదా వేరే సినిమా ఏదైనా ప్యాచ్ వర్క్ ఉండి ఒక డిఓపిని రమ్మంటే అది వేరు. సడన్గా తనిఖీల్ బర్నీ గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ని పెట్టి షూటింగ్ ఏదైనా నువ్వు వచ్చేసాను అంటే నువ్వు అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? ఆ రోజు మనం గుడ్ వైబ్స్లో కలిసాం. మీరు చిన్న షూట్ ఉంది రా ఒకసారి మీట్ అవుదాం, ఒకసారి మాట్లాడదాం అన్నారు. క్యాజువల్గా ఏదో చిన్న గుడ్ వైబ్స్లో కలిసాము దీని ముందు. నాకు అప్పుడు దాకా తెలియదు అన్న, బర్నీ గారితో షూట్ చేస్తున్నాం అనే విషయం నాకు తెలీదు. గుడ్ వైబ్స్లో కలిసిన తర్వాత అంతా ఏసీలో కూర్చొని నాకు చిన్న ఇది ఇచ్చారు మాకు షాక్. బర్నీ గారితో షూట్ ఉంది అనగానే అంత ఏసీలో కూడా చెమటలు పడిచే. ఆర్టిస్ట్తో చేయాలి అంటే భయం వేసింది. ఇంకా 1 week టైం ఉంది, సో మనం ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అప్పటి నుంచి కొంచెం ఏంటి అనేది కొంచెం యూట్యూబ్లోనే అవి చూసి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. షూట్కి వచ్చిన తర్వాత కూడా యాంగ్జైటీ ఆగలేదు. షూట్ ఫినిష్ అయ్యి ప్యాకప్ అయినంత వరకు కూడా ఇంకా ఉంటూనే ఉంది.
నాకు ఇంకో ఛాలెంజ్ ఏంటి నీతో, నేను చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాను, నాది ఉన్న డిఓపీస్ చాలా ఫాస్ట్. నాకు ఆ రోజు చాలా భయం. అప్పుడు నేను అనుకున్నాను అసలు అందరూ శివ అంటే కొంచెం స్లో ఉంటాడు సార్ అని. మన వాళ్ళు ఏంటంటే చూడగానే మంచి కనిపించి ఫస్ట్ నాకు రిపోర్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ సార్ అతను కొంచెం స్లో, ఇతను కొంచెం ఫాస్ట్, ఈయన కొంచెం ఎక్కువ మాట్లాడతారు ఎన్ని చెప్పేస్తాను ఫస్ట్. నువ్వు వచ్చిన తర్వాత శివ రానగానే మెల్లిగా లెన్స్ ఫిక్స్ చేస్తుంటే నీకు గుర్తుందో లేదు, నేను కార్ దగ్గర అవును ఎంత స్లో అయితే వర్కౌట్ కాదు, చాలా ఫాస్ట్ ఉండాలి, అసలు నువ్వు అని సంగతి మర్చిపో, ముందు దీనికైతే నువ్వు స్పీడ్గా వర్క్ చేయాలి చెప్తే ఈయన స్పీడ్కి సారీ నా స్పీడ్కి నీ స్లోకి మ్యాచ్ అవుతా లేదా, అసలు మనం వైండప్ చేయకపోతే మళ్ళీ బర్నీ గారిని ఇంకో 2 days పెట్టుకోవాలి అనుకున్నాను. కానీ లక్కీగా ఆ రోజు ఈవినింగ్ మీరు అదే కాంప్లిమెంట్ ఇచ్చారన్న. ఏంటిది నా స్పీడ్ని క్యాచ్ చేస్తాం అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. ది బెస్ట్ కాంప్లిమెంట్ అది. ఎందుకంటే నాకు తెలుసు నేను స్లోగా చేస్తాను. అంటే డిఓపీస్కి ఎప్పుడు కూడా టైం ఇవ్వాలి, వాళ్ళకి పాపం అంటే నీట్గా సెట్ చేసుకున్నా ఫ్రేమ్ నీట్గా సెట్ చేసుకో. నేను ఇంతకుముందు అలా ఉండేవాడిని కదా, కంగారు పెట్టేసేవాడిని. తర్వాత అర్థమైంది నేను చాలా మిస్టేక్ చేశాను, వాళ్ళ పాపం కంగారు పెడతారు ఏం చేస్తారు. బేసిక్గా లైట్ డిజైనింగ్ అని ఒక అంటే ఇవి మనకి చిన్న కెమెరాస్ కాబట్టి ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి. కెమెరాస్ పెద్దగా సేమ్ ప్రాబ్లం జరిగేది ఆల్రెడీ అలాంటిది. ఇప్పుడు అవుట్డోర్ షూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లైటింగ్ చేంజ్ అవుతుంది. అవును, సో లైటింగ్ చూసుకోవాలి. సో ఎనీవే శివ, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. ఇంకా నువ్వు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఎందుకంటే మన టీంలో చేసే వాళ్ళందరూ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూనే వెళ్ళారు ఇప్పటిదాకా. అండ్ డెఫినెట్గా నీకు కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ.